నమస్కారం. సొగస్చుడి తర్మా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సొగస్చుడి తర్మాలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు మనం పట్టు డిజైనర్ శారీస్ చూద్దామండి. ఫస్ట్ కంచిపట్టులో లైట్ వెయిట్ అండి. కంచిపట్టువా? అవునండి. ఓకే, డార్క్ బ్లూ కలర్, డార్క్ రాయల్ బ్లూ కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి. బాగుంటుంది కాంబినేషన్ అది. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దామండి. 1 మీటర్ పళ్ళు ఉంటుంది. వన్ సైడ్ మాత్రమే, అంటే ఇది డిజైనర్ సారీ కాబట్టి మనకి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే బోర్డర్ ఇచ్చారు. ఈ వన్ సైడ్ బోర్డర్ చూసినట్లయితే లీఫ్ వర్క్, అంటే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి గోల్డ్ కలర్ అలాగే 2 సైడ్స్ యారో మార్క్తో ఓన్లీ 1 బోర్డర్ మాత్రమే యాడ్ చేశారు. ఇంకొకటి మాత్రం మనకి బంచ్ మోడల్ ఇచ్చారు, లోటస్ ఫ్లవర్ బంచ్ అండ్ బర్డ్ అనమాట. దీంట్లో మనం ఓన్లీ గోల్డ్ కలర్ కాకుండా సిల్వర్ కలర్ కూడా చూస్తున్నాము. అంటే 2 జరీస్ని మనకి పళ్ళులో కూడా డిజైన్ చేస్తారు, సిల్వర్ అండ్ గోల్డ్ తో. శారీ మొత్తం కూడా చాలా బాగుంటుందండి. రాయల్ బ్లూ కి కల్నేతలో సెల్ఫ్ వీవింగ్ తీసుకుంటారు అనమాట. శారీ మొత్తం పిన్ డిజైన్ అంటారు కదా, పిన్ డిజైన్ అంటాము. ఇది పట్టులోకి వచ్చేకాడికి సెల్ఫ్ వీవింగ్ అండి. సెల్ఫ్ వీవింగ్, వీవింగ్ మొత్తం వీవింగ్ అంతా నేతలోనే వచ్చేస్తుంది టోటల్ గా. ఇక్కడ థ్రెడ్ వర్క్ అండ్ సిల్వర్ జరీ, థ్రెడ్ వర్క్ అండ్ సిల్వర్ జరీ. బోర్డర్ వచ్చి మనకి గోల్డ్ జరీ ఇచ్చారండి. గోల్డ్ జరీ ఇస్తూ మంచి కడ్డీ బోర్డర్ ఇస్తూ, కడ్డీ బోర్డర్ లో మంచి వేవ్స్ డిజైన్స్ లాగా ఇచ్చారండి. పైన బోర్డర్ ఇది, కింద బోర్డర్ చాలా బాగుంటుందండి శారీకి. బిగ్ సైజ్ దర్బార్ బోర్డర్ లాగిస్తూ పైన మనం వేవ్స్ లాగా చూసినట్లే వేవ్స్ లాగిస్తూనే మళ్ళీ బుటీస్ ఇచ్చారండి. జరీ బుటీస్, సిల్వర్ జరీ బుటీ వస్తుంది. గ్రీన్ కలర్ మీనా వర్క్ తో వస్తుంది. అంటే పైన ఏ కలర్ కాంబినేషన్స్ అయితే సిల్వర్ అండ్ గ్రీన్ కలర్, గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ వచ్చిందో మనకి సేమ్ బుటీస్ ని కింద బోర్డర్ లో కూడా కవర్ చేశారు. బుటీ ఇవ్వడం కూడా ఒకటి పైకి ఒకటి కిందకి అలా ఆల్టర్నేటివ్ అప్ అండ్ డౌన్ గా ఇచ్చారండి. బాగుంటుంది. శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి. ఆల్ ఓవర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి. డార్క్ కలర్స్ కాంబినేషన్స్ మన దగ్గర చాలా బాగా వచ్చాయండి. ఈ క్రిస్మస్ మనకి సంక్రాంతి ఉంది కాబట్టి పట్టులో వాటిలో చాలా మంచి డిజైన్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చి పళ్ళు కలర్ వస్తుందండి, ప్యారెట్ గ్రీన్. ఓకే, దానిపైన ఏంటంటే సారీలో ఏదైతే మనకి సెల్ఫ్ డిజైన్ లీఫ్ వర్క్ డిజైన్ ఉందో అదే డిజైన్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ప్లస్ బోర్డర్స్ కూడా వేవీ టైప్ ఆఫ్ లైన్స్ తో మనకి 2 సైడ్స్ బ్లౌజ్ కూడా మనం మంచి ప్యాటర్న్ చేయించుకోవచ్చు అండి. ప్లెయిన్ బ్లౌజ్ ఉంది కాబట్టి పైన చిన్న బోర్డర్ ఉంటుంది. ఒక హ్యాండ్స్ కి ఒక హ్యాండ్ పెద్ద బోర్డర్ వస్తారు. అంటే మనం ఏదైనా సారీలో ఉన్నట్టు. ఈ సారీ కాస్ట్ వచ్చి 10,300 పడుతుంది. 10,300 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా? డిస్కౌంట్ ఉందండి. ఇప్పుడు సంక్రాంతి, ఇది క్రిస్మస్ సంక్రాంతి ఉంది కాబట్టి 25 to 30% ఇస్తున్నాం అండి. ఈ కంచి పట్టు కానీ ఉప్పాడ పట్టు ఇట్లా పట్టు వెరైటీస్ అన్ని కూడా మనం 25% ఇస్తున్నాం. ఈ జార్జెట్ షిఫాన్ మీద వర్క్ సారీస్ లో 30% డిస్కౌంట్ ఇస్తున్నాం. అంటే కంచి పట్టు అలాగే డిజైనర్ సారీస్ లో కొంచెం స్టిఫ్ మెటీరియల్ ఉన్న సారీస్ పైన 25% డిస్కౌంట్ ఇస్తున్నారండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ అంటే ఆల్ టోటల్ అంటే డిజైనర్ సారీస్ మీద మనకి 30% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ ఓన్లీ సంక్రాంతి వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది ఆరెంజ్ అండి. పట్టు బాగుంటుంది. ఉప్పాడ పట్టులో లైట్ వెయిట్. ఉప్పాడ ఇది వచ్చేసి మనకి సారీ మొత్తం కూడా ఆరెంజ్, బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్, అంటే ఇది కల్నేత కలర్ కాంబినేషన్ అండి. పింక్ అండ్ సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆరెంజ్, ఈ 2 కలర్స్ ఇచ్చారనమాట. దీనికి 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ ఇచ్చారు. టోటల్ గా మనకి పళ్ళు అంతా కూడా ఓన్లీ జరీ మాత్రమే డిజైన్ వస్తుంది. ఇక్కడ ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు వితౌట్ ఫ్లవర్స్ తో. తర్వాత కొంచెం జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్ 2 సైడ్స్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. మిడిల్ పార్ట్ సన్ఫ్లవర్స్, రెగ్యులర్ గా మనం రోజెస్ చూస్తాము, లోటస్ ఫ్లవర్స్ చూస్తాము. ఇక్కడ మనకి సన్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఒక సన్నటి క్రీపర్ పార్ట్ ని యాడ్ చేసి చాలా క్యూట్ గా ఉన్నాయండి. డబుల్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఇక్కడ ఎడ్జ్ లో మనకి సింగిల్ ఫ్లవర్ కూడా యాడ్ చేశారు. లీవ్స్ కూడా ఇచ్చారండి. బాగుంటుంది డిజైన్ అది. పళ్ళు డిజైన్. శారీ కూడా చాలా బాగుంటుందండి. మంచి ఆరెంజ్ కలర్, బ్రైట్ కలర్, కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ అండి. మనకి పళ్ళులో ఏదైతే కలర్ చూసామో అదే కలర్ ఇక్కడ పైన కొంచెం చిన్న సాటిన్ బోర్డర్ లాగా ఇస్తూ కడ్డీ బోర్డర్ కింద కూడా పింక్ లైన్స్ ఇస్తారండి. 2 సైడ్ బోర్డర్ కూడా ఇలాగే ఉంటుంది. అప్ అండ్ డౌన్ రెండు వైపుల బోర్డర్స్ కూడా అలాగే సేమ్ సైజ్. మిడిల్ పార్ట్ మొత్తం చాలా బాగుంటుందండి. బుటీస్ మొత్తం కూడా ఒక చిన్న మ్యాంగో నిచ్చి దాని చుట్టూ కూడా మనకి క్రీపర్ టైప్ లో డిజైన్ ఇచ్చారండి. ఒక టర్న్ అవుతున్నట్టుగా మనకి ఒక క్రీపర్ వచ్చింది. వేరే కలర్ థ్రెడ్స్ అనేది యూస్ చేయకుండా మంచిగా బ్రైట్ గా ఉన్న జరీ అనేది మనకి దీనిపైన ఇచ్చారు. ఇదే గ్యాప్ ఉంటుంది సారీ ఆల్ ఓవర్ కూడా. ఇక్కడ ఏదైతే గ్యాప్స్ చూస్తున్నారో ఇంతే గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి మ్యాంగో క్రీపర్ అనేది డిజైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కలర్ కాంబినేషన్ బాగుంటుందండి. పళ్ళు కలర్ బ్లౌజ్, మనకి ఏ బోర్డర్ అయితే ఇచ్చారో హ్యాండ్స్ కూడా అదే బోర్డర్ ఉంటుంది. ఓకే,
ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నీత, అలాగే 2 సైడ్స్ సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి చాలా రీజన్ అండి, 4500 మాత్రమే. ఓన్లీ 4500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ వస్త్రకళ పట్టు అండి, కంచిలో సారీలో వస్త్రకళ పట్టు, కంచి పట్టులో వస్త్రకళ పట్టు. ఓకే, ఒక టైప్ ఆఫ్ సిల్వర్ గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. దానికి ఏంటంటే రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు, కాంట్రాస్ట్ లాగా ఉండే విధంగా. దీనిపైన అంటే రెడ్ కలర్ కి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్, సో గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ జరీ మిక్స్ చేస్తూ మనకి డిజైన్ అనేది దీనిపైన కంటిన్యూ చేశారు. లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా బోర్డర్ లాగా మనకి మిడిల్ పార్ట్ వరకు కూడా యాడ్ అయ్యే విధంగా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో బిగ్ సైజ్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. 1 మీటర్ కాంట్రాస్ట్ పళ్ళు కూడా మంచి డిజైనర్ గా వచ్చింది, రెగ్యులర్ పళ్ళు కాకుండా. శారీ కూడా చాలా బాగుంటుందండి. బోర్డర్లు చూడండి చాలా బాగుంటుంది, మంచి దర్బార్ బోర్డర్ ఇస్తూ వస్త్రకళ పట్టు వాళ్ళు. ఒకటి వచ్చి జరీ బోర్డర్ లోని గ్రీన్ కలర్ పట్టు వర్క్ అండి, ఇది కూడా థ్రెడ్ మొత్తం కూడా పట్టుతోనే జరీ మీనా వర్క్ ఇస్తారు. శారీ పైన బోర్డర్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మంచి ఆఫ్ వైట్ అండి, ఆఫ్ వైట్ కలర్ కి మంచి పింక్ కలర్ తో పట్టు వీవింగ్ తీసుకుంటూ ఇందాక మనం చూసినట్లుగానే జరీ వీవింగ్ మీనా వర్క్ లాగా ఇస్తారు. ఒకటి పింక్ కలర్, ఒకటి గ్రీన్ కలర్. అంటే ఇక్కడ ఏదైతే బంచ్ ఇచ్చారో సేమ్ బంచ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. 2 కలర్ పింక్ అండ్ గ్రీన్ కలర్. మరి కింద ఎలా ఇచ్చారు? చిన్న బోర్డర్ కూడా సేమ్ అండి, మనం పైన ఏదైతే చూసామో అదే బోర్డర్ ఉంటుంది, కానీ ఈ చిన్న పైపింగ్ ఇచ్చే లోపల కూడా చాలా అందం వచ్చిందండి కలర్ కాంబినేషన్ కి. దీనికి బ్లౌజ్ పళ్ళు కలర్ ఇచ్చారండి, మంచి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్. దానిపైన కూడా మనకి సెల్ఫ్ లైన్స్, గోల్డ్ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయి. ప్లస్ ఇక్కడ మనకి అంటే సారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో ఆల్మోస్ట్ బిగ్ బోర్డర్, అదే బోర్డర్ ని మనకి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. కాకపోతే డిజైన్ అనేది దీనిపైన మిస్ చేశారు. మనం గ్రీన్ కానీ క్రీమ్ కానీ ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి 4950 పడుతుంది. చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 4950 రూపీస్. నెక్స్ట్ ఇంకో క్వాలిటీ చూద్దాం. ఆవిష్కార్ పట్టు అండి, బాగుంటుంది. 3 కలర్స్ చాలా బాగుంటుందండి, అన్ని డిజైనర్స్ అండి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే మ్యాంగో ఎల్లో షేడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం పికాక్స్ తో డిజైన్ చేశారనమాట ఒక బంచ్ ని, ఈ పికాక్స్ తో ఉన్న బంచ్ డిజైన్ ఏదైతే ఉందో అది మనకి ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్, తర్వాత టోటల్ గా గోల్డ్ కలర్ తో డిజైన్, తర్వాత క్రీపర్ పార్ట్ మొత్తం కూడా సిల్వర్ కలర్. ఇక్కడ మనకి జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్. సారీ మొత్తం కూడా బాగుంటుందండి, రెడ్డిష్ మెరూన్. బోర్డర్స్ కూడా చేంజ్, పైన కూడా బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు, అటు ఇటు యాంటిక్ జరీ. అవునంటున్నారండి, బోర్డర్స్ తీసుకుంటూ కూడా సాటిన్ బోర్డర్ లో మళ్ళీ మనకి జరీ బుటీ ఇచ్చారు. ఈ కలర్ మీద బాగా బ్రైట్ గా కనిపిస్తుంది జరీ అనేది. ఓకే, మిడిల్ పార్ట్ మనకి ఇప్పుడు పైన అంటే బోర్డర్ లో ఏదైతే బంచెస్ చూసామో పికాక్ బంచెస్, సేమ్ బంచెస్ ని మనకి టోటల్ సారీ అంతా కూడా మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో తీసుకున్నారండి. చాలా క్యూట్ గా ఉన్నాయి, ప్లస్ మనకి బ్రైట్ గా బాగా హైలైట్ చేస్తున్నారు ఈ బుటీస్ ని. కింద బోర్డర్ చాలా బాగుంటుందండి, మెయిన్ చాలా అందంగా ఉంటుంది. మనం పళ్ళు ఇట్లా వేసుకున్నప్పుడు షోల్డర్ పార్ట్ కూడా ఇది మనకి పైకే వస్తుందండి. దట్టు మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కూడా, స్కర్ట్ బోర్డర్ లుక్ చిల్ల పార్ట్ వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్. పైన చూసినట్లే మనకి మస్టర్డ్ కలర్ బోర్డర్ ఉంది, దాంతో బుటీస్ ఇచ్చారు. దానిపైన మళ్ళీ కడి బోర్డర్ ఇస్తూ గ్రీన్ కలర్ అండి. ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ 3 కలర్ కాంబినేషన్స్ వచ్చే లోపల సారీ చాలా బాగుంది, అందంగా వచ్చింది. దీనికి బ్లౌజ్ మరి ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. మ్యాంగో ఎల్లో షేడ్ బ్లౌజ్, పళ్ళు సేమ్ అదే ఉంది కాబట్టి అదే కలర్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి సెల్ఫ్ కలర్, దీంతో మళ్ళీ మనకి గ్రీన్ అలా ఉంది కాబట్టి మంచి డిజైన్ కూడా ప్యాటర్న్ కూడా చేయించుకోవచ్చు అండి మనకి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 7050 రూపీస్ పడుతుందండి ఆఫ్టర్ డిస్కౌంట్. 7050 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్. నెక్స్ట్ సారీ పసిడి పట్టు అండి, కంచిలో పసిడి పట్టు, బ్లాక్ కలర్ పసిడి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. పింక్ ఇచ్చారు, బ్లాక్ కలర్ కి, బ్లాక్ కి పింక్, మంచి పింక్ ఇచ్చారండి. 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి లీఫ్ అంటే ఒక బర్డ్ స్టైల్లో ఒక బోర్డర్ లాగా ఫామ్ చేశారు. అటు ఇటు కూడా సన్నటి కడ్డీ బోర్డర్ కూడా కనిపిస్తుంది. తర్వాత మిగిలిన కలర్స్ ఏవైతే ఉన్నాయో 2 కలర్స్, పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, మళ్ళీ సేమ్ పర్పుల్ కలర్ రిపీట్ చేశారు. ఇది కూడా మనకి బర్డ్ స్టైల్లోనే తీసుకున్నారు. చాలా అందంగా పళ్ళు మొత్తం కూడా చాలా. ఇక్కడ కూడా కలర్ బోర్డరా? అవునండి, ఇక్కడ కూడా పళ్ళులో ఒక కలర్ వచ్చింది, ఇక్కడ ఒక కలర్, సారీకి ఒక కలర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పింక్ ఉంది కాబట్టి సేమ్ అదే పింక్ మనకి బోర్డర్ లో కూడా లైన్స్ వైజ్ మంచి చిన్న పిన్ డిజైన్ లా సెల్ఫ్ వీవింగ్ డిజైన్స్ లాగా ఇచ్చారు. సారీ చూసినట్లయితే బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది. ఇక్కడ బేస్ బ్లాక్ ఉంది కాబట్టి ఇక్కడ బోర్డర్ కూడా ఇక్కడ మనకి అదే విధంగా పిన్ డిజైన్స్ సెల్ఫ్ వీవింగ్, కానీ కొంచెం స్టైలిష్ లుక్ వచ్చిందండి. సారీ మధ్యలో కూడా బుటీస్ చాలా బాగా ఇచ్చారండి. మనకి పళ్ళులో చూసినట్లయితే రాయల్ బ్లూ అలా వచ్చింది. ఇక్కడ బుటీ వచ్చి ఒకటి గ్రీన్ కలర్ థ్రెడ్ పట్టు మిక్స్ ఉంటుంది, దాని కింద మొత్తం జరీ ఇస్తారు హైలైట్ చేయడానికి. ఒకటి పింక్ కలర్, ఇట్లా సారీ 2 కలర్ కాంబినేషన్. సారీ మొత్తం కూడా ఇట్లే ఉంటుందండి. దీనికి బ్లౌజ్ అండి
బ్లౌజ్ బాగుంటుంది, పళ్ళు కలర్ ఇస్తారు. ఓకే, పళ్ళు అనేది కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. టోటల్ గా ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్స్ మాత్రం మనకి డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. అంటే పింక్ కలర్ బేస్ ఉంది కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్ తో పిన్ డిజైన్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ వచ్చి 5850 పడుతుందండి. ప్యూర్ పట్టు, చాలా రీజన్ అండి. 5850 రూపీస్ కి ఈ పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మహేశ్వరి సిల్క్స్ అండి. మహేశ్వరి సిల్క్స్ బాగుంటుంది సారీ. ఓకే, లైట్ కలర్స్ అండి. ఇది క్రీమ్ కలర్ అండి, అంటే లైట్ వీట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దానికి ఏంటంటే లైట్ గ్రీన్ కలర్, మరీ డార్క్ గ్రీన్ కాకుండా లైట్ కలర్ కి లైట్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే కనుక జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్, అలాగే లీఫ్ వర్క్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ ఉంటుంది మనకి ఈ బోర్డర్ అనేది. మధ్యలో మాత్రం జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్ తీసుకున్నారనమాట జరీతో. టోటల్ సారీలో మనకి పింక్ కలర్ కాంబినేషన్ కూడా యాడ్ అవుతుందండి. ఆ పింక్ వల్ల సారీకి చాలా అందం వచ్చిందండి. సారీలో చూసినట్లయితే కనుక అంటే వీట్ కలర్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ పైన లీఫ్ వర్క్ వచ్చేసి మనకి సింపుల్ గా కనిపించే విధంగా ఇచ్చారనమాట. అది కూడా చిన్నగా క్యూట్ గా ఉన్నటువంటి లీఫ్ వర్క్ ఇచ్చారు. కానీ బోర్డర్స్ చూసారు కదా, బాగా హైలైట్ చేశారు. టోటల్ మనకి డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. ఒక హాఫ్ పార్ట్ కడ్డీ బోర్డర్, ఇంకొక హాఫ్ కింద మంచి పట్టు పింక్ కలర్ థ్రెడ్ తీసుకొని మంచి క్రీపర్ డిజైన్ లాగా చాలా బాగా తీసుకొచ్చారండి. బోర్డర్ చాలా హైలైట్ చేశారు. ఓకే, కింద బోర్డర్ అండి, కింద కూడా చాలా బాగుంది. కొంచెం లెంతీ. ఈ కడ్డీ బోర్డర్ అనేది కొంచెం లెంతీగా తీసుకున్నారన్నమాట. దీంట్లో కలర్స్ ఉంటాయా? ఇట్లా కలర్స్ డిజైన్స్ బాగుంటాయండి మన దగ్గర మహేశ్వరి సిల్క్స్ లో. ఓకే, కలర్స్ అలాగే ఇదే ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం వీట్ కలర్ కి కాంబినేషన్ చాలా బాగా ఉందండి. గ్రీన్ కి పింక్ ఇచ్చారు. గ్రీన్ కూడా మంచి గ్రీన్ అండి. ఓకే, గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్. పింక్ కలర్ అనేది మనకి గ్రీన్ పింక్ అనేది ఇక్కడ టచ్ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి 3750 పడుతుంది. 3750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైనర్ సారీస్ ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్ లో. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం. అస్సాం కోటా అండి. అస్సాం కోటా ఫ్యాబ్రిక్, మిల్కీ వైట్. ఓకే, మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్. ఈ టైప్ ఆఫ్ సారీస్ కి మనకి ఏంటంటే పల్లూస్ అంటూ సపరేట్ గా ఇవ్వరండి. ఒక బోర్డర్ స్టైల్ లుక్ మాత్రమే ఉంటుంది. పళ్ళు అనేది 2 సైడ్స్ సిల్వర్ జరీ ఇచ్చేసి మధ్యలో గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. సారీ అంతా కూడా మనకి రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక బిగ్ సైజ్ లో ఏమో గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఒక సన్నటి లైన్ లాగా మనకి సిల్వర్ కలర్ ఇచ్చారు. కింద బోర్డర్ కూడా సేమ్ ఉంటుంది. కింద బోర్డర్ వచ్చేకాడికి వేరేగా ఇస్తారండి. బోర్డర్ కొంచెం పెద్ద బోర్డర్, డిజైనర్ బోర్డర్, మంచి కడ్డీ బోర్డర్ లోనే మనం చూసినట్లు చాలా పెద్ద బోర్డర్ ఇస్తారు. దాంతో మనకి థ్రెడ్ వర్క్ కూడా వస్తుందండి పింక్ కలర్ తో, అలాగే జరీ వర్క్ తో. మొత్తం సారీ మొత్తం కూడా బుటీస్ ఇస్తారనమాట. బోర్డర్ మొత్తం కూడా ఇదే బుటీ ఉంటుంది. మిడిల్ లో కూడా అట్లనే మనకి అంత పెద్ద ఫ్లవర్స్ తీసుకోకుండా చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకున్నారనమాట. మిడిల్ మొత్తం కూడా పింక్ కలర్ తో, పింక్ అండ్ గోల్డ్ కూడా లైట్ గా టచ్ చేశారండి. పింకే బాగా హైలైట్ చేశారనమాట. సారీ మొత్తం కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. లైట్ వెయిట్ కలర్ చాయిస్ కూడా ఉందండి. ప్లస్ డిజైన్స్ కూడా మనకి నంబర్ ఆఫ్ కలర్స్ అంటే బేస్ ఆఫ్ వైట్ ఉంటుంది, బేస్ వైట్ ఉంటుంది, ఆఫ్ వైట్ ఉంటుంది. బుటీ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ మాత్రం మనకి పైన స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు, కింద మనకి బిగ్ సైజ్ బోర్డర్ ఎలా అయితే ఇచ్చారో, కాకపోతే దాంట్లో ఏంటంటే మనకి వర్క్ అనేది లేకుండా ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి 2100 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా సిల్క్స్ లో స్కర్ట్ బోర్డర్ అండి, డిజైనర్ సారీ. ఇది బాగుంది, పీచ్ కలర్, చాలా లైట్ వెయిట్ అండి. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. ఈ బోర్డర్ అనేది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుందండి. చిన్న బోర్డర్, దట్టు కాంట్రాస్ట్ బోర్డర్, క్రీమ్ కలర్ కాంబినేషన్తో రా సిల్క్ మెటీరియల్లోనే కొంచెం పట్టు లుక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దానివల్ల ఏంటంటే మనకి బోర్డర్ అనేది షైనింగ్ వచ్చింది. బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ చిన్న చిన్న బడ్స్ టైప్ ఆఫ్ డిజైన్ 3 పెటల్స్ని మనకి ఒక బడ్ స్టైల్లో తీసుకుని మనకి మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ చాలా దగ్గరగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా ఓపెన్ చేద్దాము. ఇది మొత్తం సారీ అంతా వస్తుందండి. ఇది షోల్డర్ పార్ట్ కి చాలా దగ్గరగా ఉంటుందండి. దాని పైన ఇట్లా వేసుకున్నప్పుడు మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది కాబట్టి. ఇది కోరా ఫ్యాబ్రిక్. అవునండి, ఇది కోరా, జూట్ కోరా అంటాం. జూట్ కోరా ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకుని చూసారు కదా. 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో పీచ్ కలర్ కాంబినేషన్ లోపల ఫిల్ చేస్తూ అవుట్ లైన్ రెడ్ కలర్ లుక్ ఇచ్చారు. ప్లస్ గ్రీన్ కలర్ లీవ్స్ ఇచ్చారు. బంచెస్ ని మనకి ఏంటంటే ఒక మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ అయితే ఎలా వస్తుందో కంటిన్యూగా ఆ టైప్ లో మనకి నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ని బంచ్ లాగా తీసుకున్నారు. 2.5 మీటర్స్ తర్వాత ఇక్కడ కూడా మనకి దగ్గర ఇచ్చారు. కాకపోతే ఏంటంటే సింగిల్ ఫ్లవర్ కాంబినేషన్.
పైన కూడా బుటీ మిస్ చేశారండి, పైన కూడా బుటీ ఇక్కడ లేదు కానీ ఇది బాగా హైలైట్ అవుతుంది. ఇక్కడ మనకి చూడండి గ్యాప్ అనేది పెద్దగా తెలియటం లేదు, చాలా దగ్గరగా అప్ అండ్ డౌన్. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగా అందంగా. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి, ఈ డిజైనర్స్ అండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకి పీచ్ కలర్ కాబట్టి బోర్డర్ కలర్ లోనే మనకి ఆఫ్ వైట్ ఇచ్చారండి. ఓకే, బోర్డర్ కలర్ కాంబినేషన్ ఏదైతే కొంచెం పట్టు లుక్ బుటీ కలర్ వస్తుందండి సేమ్. ఓకే, ఈ సారీ కాస్ట్? సారీ కాస్ట్ వచ్చి 1850 పడుతుందండి. ఓన్లీ 1850 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ కాంబినేషన్ శారీ అవైలబుల్ ఉంది. మొత్తం స్కర్ట్ బోర్డర్ వచ్చిందండి, కలర్ చాయిస్ కూడా చాలా బాగుంది. ప్లస్ మనకి దీంట్లో ఏంటంటే సేమ్ కలర్లో సేమ్ డిజైన్స్ అయితే లేవు, కానీ ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకి నంబర్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ ప్యూర్ షిఫాన్ అండి, డిజైనర్స్ ప్యూర్ షిఫాన్ సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. అవునండి, సెల్ఫ్ లైన్స్. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే మనకి 3 సైడ్ సేమ్ బోర్డర్ ఇచ్చారండి. బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దాని పైన అంతా కూడా మనకి నక్కీ, సాఫ్ట్ నక్కీతో లోపల ఫిల్ చేసుకుంటూ అవుట్ లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ యాడ్ చేశారు. 3 సైడ్స్ కూడా మనకి స్టైలిష్ గా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో మనకి ఇదే డిజైనర్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి, సారీ మొత్తం కూడా లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బోర్డర్ కలర్ కాంబినేషన్ తోనే ఫ్లవర్స్ చాలా బాగా ఇచ్చారండి. బ్లాక్ కలర్ తోనే రోజ్ ఫ్లవర్స్ హైలైట్ చేస్తూ మధ్యలో కూడా మనకి కొంచెం సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి. సారీ మొత్తం కూడా బుటీస్ ఇలాగే వస్తుందండి. అంటే వేరే కలర్ థ్రెడ్ అనేది ఇవ్వకుండా మనకి బోర్డర్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ మ్యాచింగ్ తో మనకి రోజ్ బంచెస్ ని ఇచ్చారండి. సో అంటే టోటల్ సారీ అంతా ఇదే బంచెస్ వస్తాయండి. ఇది కూడా ఏంటంటే ఈ గ్రీన్ కి మనకి బ్లాక్ కలర్ వచ్చే లోపల చాలా అందం వచ్చింది, బాగుంది. ఇంకా వేరే ఏ కలర్ ఇచ్చినా అంత లుక్ ఉండకపోవచ్చు, బ్లాక్ కలర్ వచ్చే లోపల బాగుంటాయి. ఇవి డిజైనర్స్ అన్ని, వీటిలో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క సారీ ఒక్కొక్క ప్యాటర్న్. దీనికి బ్లౌజ్ బాగుంటుందండి, ప్రింటెడ్ బ్లౌజ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకుని దానిపైన మొత్తం కూడా మనకి ప్రింటెడ్ మోడల్లో డిజైన్ ఇచ్చారనమాట. శారీలో మనకి ఏదైతే 3 సైడ్స్ కామన్ గా బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా వచ్చింది, కానీ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లానే అనిపిస్తుంది. బేస్ మాత్రం సేమ్ కలర్ అయినా దీనిపైన ఎక్కువ మనకి బ్లాక్ కలర్ హైలైట్ అయ్యేసరికి టోటల్ గా డిజైనర్ లుక్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక డిజైనర్ అండి, బాగుంటది రెడ్ కలర్. ఓకే, టోటల్ గా మనకి చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దామండి. బోర్డర్స్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు 2 సైడ్స్. పైన అంతా కూడా క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ తో ఒక లేస్ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత వెల్వెట్ మెటీరియల్ బేస్ బ్లాక్ కలర్ తీసుకుని రెడ్ కలర్ తో ఫ్లవర్స్, అలాగే మనకి గోల్డ్ కలర్ కుందన్ వర్క్ ఇచ్చారు. పిటాయితో అవుట్ లైన్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ లో కూడా చాలా బాగా ఇచ్చారండి. రెడ్ కలర్ పైన మంచి గోల్డ్ కలర్ ఒక ట్రీ డిజైన్ తీసుకొని చాలా బాగా ఇచ్చారండి. మొత్తం కూడా మనకి కుందన్ వర్క్ ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ ఒక జరీ వర్క్ తీసుకొని దాన్ని హైలైట్ చేస్తూ మనకి కుందన్ వర్క్ ఇచ్చారు. బంచెస్ మోడల్ లో సారీ మొత్తం ఇచ్చారు. అవునండి, సారీ ఆల్ ఓవర్ కూడా ఇట్లా ఉంటుంది. బోర్డర్ అయితే చాలా హైలైట్ ఉంటుందండి సారీకి. బోర్డర్ లో వచ్చేసరికి కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారండి. చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ కి టోటల్ గా ఆపోజిట్ కలర్ క్రీమ్ కలర్ ఉంటుంది. ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అండి, ప్యూర్ రెడ్ కలర్ వచ్చి ప్యూర్ జార్జెట్, ప్యూర్ నెట్టెడ్ తీసుకొని వీట్ కలర్ తో మనకి మధ్యలో మనకి ఇట్లా ట్రీస్ టైప్ లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే టైప్ లో మనకి ట్రీస్ లాగానే కుందన్ వర్క్ తో యాడ్ చేశారు. లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. ఆల్ ఓవర్ అన్నమాట. క్రీమ్ కలర్ బేస్ ఎక్కడ వరకు అయితే ఉందో అదంతా పార్ట్ మొత్తం కూడా మనకి వర్క్ చేశారు. ఈ స్కర్ట్ బోర్డర్ అనేది సారీ ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ చేశారు మొత్తం ఫుల్. సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి. ఓకే, బాగుందండి, కలర్ఫుల్ గా ఉంది. ప్లస్ పార్టీ వేర్ సారీ అండి. మనకు ఉన్న మెయిన్ కలర్స్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. దీనికి మరి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ అండి, గోల్డ్. ఓకే, గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ బోర్డర్, 3 సైడ్స్ కామన్ గా వచ్చినటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని ఇక్కడ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి, ఈ సారీ కాస్ట్ వచ్చి 6450 అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6450 రూపీస్ కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు చెప్పిన రేట్ వచ్చేసి డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. ఇప్పుడు చెప్పిన డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిస్కౌంట్స్ ఓన్లీ సంక్రాంతి వరకు మాత్రమే ఉంటాయి. ఎవరు కూడా ఈ ఆఫర్స్ ని మిస్ చేసుకోవద్దు. ఈ టైప్ ఫ్యాబ్రిక్ లో మనం 30% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ లో కొంచెం పట్టు అలాగే స్టిఫ్ మెటీరియల్స్ డిజైనర్ సారీస్ లో 25% డిస్కౌంట్. డిజైనర్ సారీస్ లోని ఫాలింగ్ మెటీరియల్స్ లో మనకి 30% డిస్కౌంట్ ఇస్తున్నారు సంక్రాంతి వరకు మాత్రమే. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. కోటా సిల్క్స్ లో స్కర్ట్ బోర్డర్ లో డిజైనర్ సారీ అండి. కోటా సిల్క్స్ లో స్కర్ట్ బోర్డర్ లో డిజైనర్ సారీ. ఓకే, బాగుంటుందండి. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లూ అండి. దాని మీద మనకి డార్క్ కలర్ కాంబినేషన్ తో ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ మోడల్లోనే ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే పీచ్ కలర్ కాంబినేషన్, రా సిల్క్ మెటీరియల్, జూట్ మిక్స్ ఉన్నటువంటి మెటీరియల్, దట్టు మనకి షైనింగ్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇచ్చారు.
ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ మాత్రమే అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో పైన బోర్డర్ లో మాత్రమే ఇచ్చారండి. హ్యాంగ్ అయ్యే అంటే పార్ట్ లో ఏంటంటే ఎక్స్ట్రా మనకి సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బోర్డర్ మళ్ళీ సేమ్ కలర్ గోల్డ్ కలర్ బోర్డర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశారు. మిడిల్ లో చాలా అందంగా ఇచ్చారండి. మిడిల్ లో చాలా చాలా చిన్న చిన్న ప్రింట్స్ తో మొత్తం ఫిల్ చేశారన్నమాట. సారీ ప్రింటెడ్ మోడల్. బోర్డర్ చూసినట్లయితే మనం కింద స్కర్ట్ బోర్డర్ చాలా బాగా వస్తుంది, చాలా కలర్ఫుల్ గా. ఈ కాంబినేషన్ కి మంచి మనకి లైట్ ఆరెంజ్ అండి, లైట్ ఆరెంజ్ పీచ్ కలర్ మిక్స్ తో ఇస్తారనమాట. కింద మనకి శారీ కలర్ ఏదైతే ఉందో అది రాస్కల్ బార్డర్ ఇచ్చారు, తర్వాత ఒక చిన్న ప్యాచ్ వేస్తారు, తర్వాత పీచ్ కలర్ చందేరి తీసుకున్నారండి. చందేరి ప్యాచ్ వేసి ఇట్లా పైన నెట్ అండి, తర్వాత కోటా మెటీరియల్ జీరో నెట్ తీసుకుని దానిపైన మంచి ట్రీ డిజైన్స్ ఇచ్చారండి. ఓకే, పీచ్ కలర్ కాంబినేషన్ లోనే మ్యాచింగ్ అనేది మిస్ అవ్వకుండా సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి మొత్తం కూడా ట్రీస్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ట్రీస్ డిజైన్ సారీ మొత్తం ఉంటుందండి, సారీ ఆల్ ఓవర్ ఉంటుందండి. సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఈ ట్రీస్ ఇవన్నీ కోటాస్ లో డిజైనర్స్ అండి. ఇలాంటి కోటాస్ డిజైనర్స్ లో మన దగ్గర చాలా బాగా వచ్చినాయి, చాలా వెరైటీస్. దీనికి బ్లౌజ్ చూద్దాం. పీచ్ కలర్ బోర్డర్స్ లో ఏ కలర్ మెటీరియల్ అయితే ఇచ్చారో సేమ్ అదే కలర్ ఫ్యాబ్రిక్ మనకి ఇక్కడ తీసుకున్నారు. బోర్డర్ కూడా మనకి మెయిన్ కలర్ ఏదైతే ఉందో సారీ కలర్ కాంట్రాస్ట్ రా సిల్క్ తో బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 2100 పడుతుందండి ఆఫ్టర్ డిస్కౌంట్. ఓన్లీ 2100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన వెరైటీస్ మొత్తం కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్పామండి. ఓకే అండి, మరి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతర్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.